హాస్పిటల్స్ లో జిమ్స్, కసరత్తుల ట్రీట్మెంట్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. దేవరతో టాలీవుడ్ మరో మెట్టు ఎక్కింది. పాన్ ఇండియా మార్కెట్లోకి మరింత చొచ్చుకెళ్లింది. కాకపోతే ఈసారి హీరో మారాడు. కలెక్షన్స్ మాత్రం అవే రిపీట్కే. ఇప్పుడు యంగ్ టైగర్ కూడా పాన్ ఇండియా తిరుగులేని పాన్ ఇండియా హీరోగా నిలబడ్డాడు. దేవర ఓపెనింగ్స్ చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. RRR తర్వాత యంగ్ టైగర్ నటించిన చిత్రం దేవర. ఒక్కసారి రాజమౌళితో సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ ఫిల్మ్ కు వసూళ్లుండవు, డిజాస్టర్ వస్తుంది. ఇలాంటి సెంటిమెంట్స్ అన్నిటినీ దేవర బద్దలు కొట్టాడు. తొలి రోజే ఈ చిత్రం 170 కోట్లకు పైగా వసూళ్లను అందుకుని తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన పేజ్ ని క్రియేట్ చేసుకుంది. దేవరతో చాలా లెక్కల్ని ఎన్టీఆర్ సెట్ చేశాడని చెప్పొచ్చు. RRR తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లు 150 కోట్లు కొల్లగొట్టిన హీరోగా నిలబడ్డాడు. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ మాత్రమే అత్యధిక ఓపెనింగ్స్ తో నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్ ప్రభాస్ తర్వాత అత్యధిక 100 కోట్ల సినిమా ఓపెనర్ గా మారాడు. ప్రస్తుతం ఇంటా బయట ఈ సినిమాపై వసూళ్ల వర్షం కురుస్తోంది. RRR తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ప్రపంచవ్యాప్తంగా టైగర్ ఫ్యాన్స్ యాక్టివేట్ అయ్యారు. దాంతో తొలి రోజే 170 కోట్లకు పైగా వసూళ్లు సాధ్యపడ్డాయి. ఓవర్సీస్ మార్కెట్ నుంచి 46 కోట్లు వచ్చాయి. ఎవరు ఊహించని విధంగా హిందీ మార్కెట్ నుంచి దేవరకు 8 కోట్ల వసూళ్లు వచ్చాయి. పైగా వీకెండ్ కు ఈ వసూళ్లు ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గేమ్ చేంజర్ ప్రమోషన్ లో వేగం పెరిగింది. నిన్న మొన్నటి వరకు సౌండ్ చేయని శంకర్ ఇప్పుడు కొత్త సాంగ్ ను రిలీజ్ చేశాడు. ఇప్పటికిప్పుడు గేమ్ చేంజర్ నుంచి సెకండ్ సింగిల్ ను ఎందుకు రిలీజ్ చేసినట్లు? సెప్టెంబర్ 28కి ఈ సినిమాకు కనెక్షన్ ఏంటి? ప్రపంచమంతా భీమ్ సందడి చేస్తోన్న వేళ రామ్ మాత్రం సైలెంట్ గా ఉంటాడా? భీమ్ తో పాటు తాను సందడి చేయాలనుకుంటాడు కదా. అందుకే గేమ్ చేంజర్ నుంచి నయా సింగిల్ కు సంబంధించిన ప్రోమోను వదిలాడు. కొన్ని నెలలుగా గేమ్ చేంజర్ అప్డేట్స్ కోసం ఎదురు చూస్తోన్న మెగా ఫ్యాన్స్ కు నయా సింగిల్ ప్రోమో రిలీజ్ తో పండగ తీసుకొచ్చాడు. ఇప్పటికిప్పుడు గేమ్ చేంజర్ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ కావడానికి కారణం సెప్టెంబర్ 28 డేట్. ఈ డేట్ కు గేమ్ చేంజర్ కు కనెక్షన్ ఏంటి అంటే గేమ్ చేంజర్ తో కాదు, గేమ్ చేంజర్ హీరోతో కనెక్షన్ అని చెప్పాలి. సరిగ్గా 17 ఏళ్ల క్రితం అంటే 2007లో రామ్ చరణ్ హీరోగా నటించిన ఫస్ట్ ఫిల్మ్ చిరుత రిలీజ్ అయింది. అందుకే గేమ్ చేంజర్ నుంచి కొత్త వీడియో రిలీజ్ అయింది. 17 ఏళ్ల సినీ ప్రస్థానంలో చరణ్ మెగా లెగసీని పర్ఫెక్ట్ గా కొనసాగిస్తూ వచ్చాడు. ఒక మగధీర, ఒక రంగస్థలం, ఒక RRR లాంటి చిత్రాలతో తాను ఎదగడం మాత్రమే కాదు, తెలుగు సినీ పరిశ్రమ స్థాయిని పెంచాడు. ప్రస్తుతం గేమ్ చేంజర్ ను రిలీజ్ చేయడానికి రెడీ అవుతుండడం మాత్రమే కాదు, ఆ తరువాత బుచ్చిబాబు దర్శకత్వంలో మరో భారీ చిత్రంలో కనిపించబోతున్నాడు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత, సెల్ఫీల ట్రెండ్ మొదలైన తర్వాత స్టార్స్ బయటికి రావాలంటేనే ఒకంత భయపడిపోతున్నారు. సరిపోదా శనివారం హీరోయిన్ అయితే ఈ మధ్య ఫ్యాన్స్ కనిపిస్తేనే టెన్షన్ పడిపోతోంది. వారికి క్లాస్ ఇచ్చి మరీ సెల్ఫీలు ఇస్తోంది. అయితే మరో హీరోయిన్ మాత్రం ఫ్యాన్స్ కు చాక్లెట్స్ తినిపిస్తూ వారిని ఇలా కూడా ట్రీట్ చేయవచ్చు అని చెబుతోంది. యూత్ లో ప్రియాంక మోహన్ కు ఫాలోయింగ్ ఎక్కువ. ఇటు తెలుగులో అటు తమిళంలో వరుసగా చిత్రాలు చేస్తూ సౌత్ లో చాలా తక్కువ సమయంలో ఎక్కువ మంది అభిమానులను సంపాదించింది. అలాంటి హీరోయిన్ ఇప్పుడు తరచూ ఫ్రస్ట్రేషన్ అవుతోంది. మొన్నటికి మొన్న కారులో ఉండగా ఒక అభిమాని అడగ్గా క్లాస్ ఇచ్చి సెల్ఫీ ఇచ్చింది. ఇప్పుడు ఓ ఈవెంట్ లో సెల్ఫీ కోసం ఇబ్బంది పెట్టిన ఫ్యాన్స్ కు క్లాస్ ఇచ్చి సెల్ఫీ ఇచ్చింది. ఇక ప్రియాంకకు క్వైట్ ఆపోజిట్ గా బిహేవ్ చేస్తోంది ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి. ఫ్యాన్స్ అంటే అలాగే ఉంటారు అంటూ వారికి తన చేతులతోనే చాక్లెట్స్ తినిపిస్తూ కనిపించింది. ప్రస్తుతం ఈ హీరోయిన్స్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒకప్పుడు అవార్డ్స్ అంటే ఏ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీ సెపరేట్ గా కనిపించేది. కానీ పాన్ ఇండియా ట్రెండ్ వచ్చిన తర్వాత అవార్డ్స్ ఈవెంట్స్ అన్ని పాన్ ఇండియా అవార్డ్స్ గా మారిపోతున్నాయి. అన్ని ఇండస్ట్రీస్ కు సంబంధించిన తారలు ఇలాంటి ఈవెంట్స్ లో కనిపిస్తున్నారు. సినీ అభిమానులకు కనువిందు కలిగిస్తున్నారు. ఒకే వేదిక పైకి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్. ఇది ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారా? ఐఫా 2024 అవార్డు వేడుకల్లో ఈ ముగ్గురు మునగాళ్లు మరోసారి అభిమానులకు కనువిందు చేశారు. వీరు మాత్రమే కాదు, ఇండియన్ సినిమాకు చెందిన ఎంతో మంది తారలు ఇదే అవార్డు వేదికపై సందడి చేశారు. ఐఫా 2024లో ఈసారి మెగాస్టార్ చిరంజీవికి అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా పురస్కారం లభించింది. గోల్డెన్ లెగసీ అవార్డును కరణ్ జోహార్ చేతుల మీదుగా బాలయ్య అందుకున్నాడు. విమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును లేడీ సూపర్ స్టార్ సమంత అందుకుంది.
హీరో నాని దసరా సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడి పురస్కారాన్ని అందుకున్నాడు. ఇదే వేడుకలకు అతిలోక సుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్ కూడా విచ్చేసింది. పొన్నియిన్ సెల్వన్లో నటనకు గాను ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది. కాంతార హీరో రిషబ్ శెట్టికి అవుట్ స్టాండింగ్ ఎక్సలెన్స్ పురస్కారం లభించింది. ఒకే వేదికపై టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ యాక్టర్స్ అందరూ సందడి చేయడంతో ఈ ఏడాది ఐఫా అవార్డ్స్ చాలా ప్రత్యేకంగా నిలిచింది. ధూమ్ 4 నేమ్ తో సోషల్ మీడియా షేక్ అవుతోంది. మరోసారి బాలీవుడ్ ను కుదిపేస్తోంది. మొన్న షారుఖ్ పేరు వినిపించింది. ఇప్పుడు షారుఖ్ కాదని రణబీర్ కపూర్ ధూమ్ 4 కోసం విలన్ గా మారబోతున్నాడని టాక్. కనీసం ఈ రూమర్ అయినా నిజం కావాలని ధూమ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ధూమ్ 4 కోసం చాలా కాలంగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఒకవైపు ప్రాజెక్ట్ కన్ఫర్మ్ కావడం లేదు, మరోవైపు వారానికో హీరో పేరు ధూమ్ 4 కు కనెక్ట్ అవుతుండటంతో ఫ్యాన్స్ లో ఫ్రస్ట్రేషన్ ఇంకా పెరుగుతోంది. గత వారమే ధూమ్ 4 లోకి షారుఖ్ ఖాన్ అంటూ బీ టౌన్ లో స్టోరీస్ కనిపించాయి. కానీ ఇప్పుడు షారుఖ్ కాదని రణబీర్ కపూర్ ధూమ్ 4 లోకి అడుగు పెడుతున్నాడని బాలీవుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. రణబీర్ తో ధూమ్ 4 కన్ఫర్మ్ అయితే మాత్రం ఇప్పుడు ఇండియన్ సినిమాలో బెస్ట్ సినిమాల లైనప్ రణబీర్ కు మాత్రమే సాధ్యపడిందని చెప్పవచ్చు. ఎందుకంటే యానిమల్ బ్లాక్ బస్టర్స్ తరువాత హిందీ ఇండస్ట్రీలో రణబీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. ఆల్రెడీ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో లవ్ అండ్ వార్ మూవీలో నటిస్తున్నాడు. రామాయణం తెరకెక్కుతోంది. ఈ చిత్రం 3 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితో పాటు ధూమ్ 4 కూడా అంటే రణబీర్ కెరీర్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లినట్లే. వీటితో పాటు యానిమల్ కు సీక్వెల్ లైన్ లో ఉంది. సందీప్ వంగ వన్స్ స్పిరిట్ కంప్లీట్ చేసిన తరువాత మాత్రం యానిమల్ పార్క్ ఓపెన్ చేస్తానంటున్నాడు. బ్రహ్మాస్త్ర సీక్వెల్ కూడా చేయాల్సి ఉంది. మొత్తంగా 2028 వరకు రణబీర్ కపూర్ డేట్స్ లాక్ అయ్యాయని చెప్పవచ్చు. స్క్రీన్ ప్లేలో ఇప్పుడు రీల్ న్యూస్ చూద్దాం. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చే ముందు ఇన్స్టాలో తన ఫోటో షూట్స్ తో హీట్ పెంచేస్తోంది లేడీ సూపర్ స్టార్ సమంత. వీలు చిక్కినప్పుడల్లా ఫ్యామిలీ ఫోటోస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేస్తోంది మరో లేడీ సూపర్ స్టార్ నయనతార. దేవరలో కీలక పాత్రల్లో నటించిన హిమజ, హరితేజ గతంలో షూటింగ్ సమయంలో దిగిన ఫోటోలను ఇప్పుడు ఇన్స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాలీవుడ్ లేటెస్ట్ హార్ట్ థ్రోప్ సారా అలీ ఖాన్ లేటెస్ట్ ఫోటోషూట్ ఇన్స్టాను షేక్ చేస్తోంది. ఆలియా భట్ తాను నటిస్తోన్న కొత్త చిత్రం జిగ్రా ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉంది. 2004లో కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ ను షేక్ చేసిన మన్మథ మూవీని ఇప్పుడు తెలుగులో రీ రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 5న మన్మథ టాలీవుడ్ థియేటర్స్ లో తిరిగి సందడి చేయనుంది.